నమస్తే. మీరు చూస్తున్నారు భక్తి ముక్తి రాగా ఒరిజినల్లో. నేను మీ జ్యోతి. ముందుగా మీ అందరికీ విళంబినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగాది, యుగాది అంటే యుగానికి ఆది. బ్రహ్మదేవుడు ఒక మంచి ముహూర్తాన్ని చూసి కలియుగాన్ని ప్రారంభించారు అని చెప్తారు. ఆ ప్రకారంగా సంవత్సరాలలో మొదటిది అయిన ప్రభవనామ సంవత్సరాన్ని, ఆయనాల్లో మొదటిది అయిన ఉత్తరాయణాన్ని, ఋతువుల్లో మొదటిది అయిన వసంత ఋతువును, మాసాలలో మొదటిది అయిన చైత్రమాసాన్ని, పక్షాలలో మొదటిది అయిన శుక్లపక్షాన్ని, తిథుల్లో మొదటిది అయిన పాడ్యమి తిథిని, రోజుకి 2 భాగాలు అందులో మొదటిది అయిన పగలు, ముహూర్తాలలో మొదటిది అయిన బ్రాహ్మీ ముహూర్తంలో ఈ కలియుగాన్ని ప్రారంభించారు అని చెప్తారు. ఇక ఉగాది, ఈ పండుగ మొదలవుతుంది స్నానంతో. ఈ స్నానానికి కూడా ఒక చక్కని పద్ధతిని పెట్టింది మన శాస్త్రం. అభ్యంగన స్నానం, అలాగే నువ్వుల నూనె రాసుకుని మరి, అంటే తల మీద వేసుకుని మర్దన చేసుకుని మరి స్నానం చెయ్యాలని చెప్తారు. కారణం ఏంటి? ఈ నువ్వుల నూనెలో మహాలక్ష్మీదేవి ఉంటుంది. అలక్ష్మి ఏదైతే ఉందో, దారిద్ర్యం ఏదైతే ఉందో అదంతా తొలగిపోతుంది అని చెప్తారు. ఇక వస్త్రాల విషయానికి వస్తే అంచు ఉన్న వస్త్రాలను ధరించాలి అని చెప్తోంది మన శాస్త్రం. కారణం ఏంటి అంటే ఈ అంచు ఉన్న వస్త్రాలను ఆవహించి ఉంటారు సకల దేవీ దేవతలు. వాళ్ళ అనుగ్రహం పొందటానికి ఈ వస్త్రాలను మనం ధరించాలి. అలాగే వస్త్రాలను ధరించిన తరువాత మనం ఉగాది పచ్చడి, ఈ పచ్చడి తయారు చేసుకుని భగవంతునికి నివేదించి ఆ తర్వాత స్వీకరించటం, ఆ తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకు నమస్కారం చేయటము, మరి బయటికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మనల్ని కలుస్తారో మాట్లాడతారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలను అందించటము, ముఖ్యంగా ఏదో ఒక ఆలయానికి వెళ్ళడము అన్నది అలవాటు చేసుకోవాలి. ఈ శుభాకాంక్షలు చెప్పుకోవడంలో కూడా ఒక రహస్యం ఉంటుంది. మనం ఎవరినైనా వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలి అని మనం ఆశిస్తూ ఉంటాం. ఆ రకంగా మంచి గురించి ఎక్కువగా మాట్లాడితే మంచి జరుగుతుంది. అటువంటి శుభాకాంక్షలు మనం కూడా అందుకుంటాం. కాబట్టి సంవత్సరం అంతా కూడా మనం ఎంతో ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉగాది పచ్చడి విషయానికి వస్తే షడ్రుచులు. ఈ షడ్రుచులు ఇవి వాస్తవానికి కేవలం ఉగాది రోజు అనే కాకుండా ప్రతిరోజు మన భోజనంలో మనం అలవాటు చేసుకుంటే గనక శరీరం వజ్రంలా మెరిసిపోతోంది అని చెప్తుంది ఆయుర్వేదం, అలాగే మన శాస్త్రాలు. అందుకని ఇదివరకు భోజనంలో ఖచ్చితంగా ఈ షడ్రుచులు ఉండేటట్టుగా చూసుకునేవారు మన పెద్దలు. ఇక ఉగాది పచ్చడి విషయానికి వస్తే వేప పువ్వులో యాంటీసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. క్రిములను అవి నశింపచేస్తాయి. అలాగే బెల్లము, అలాగే చింతపండు, కారము, వగరు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా ఈ వేసవి కాలం అన్నది మొదలవుతుంది కాబట్టి వ్యాధి నిరోధక శక్తి అన్నది పెరుగుతుంది ఈ పచ్చడి తినడం వల్ల. ఇక ఈ పచ్చడి కేవలం ఉగాది రోజు అనే కాకుండా శ్రీరామనవమి అయిపోయిన తర్వాత దశమి వరకు కూడా చాలామంది సేవిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే శరీరానికి ఈ పచ్చడి అన్నది అలవాటు చేసిన తర్వాత ఆ రోగ నిరోధక శక్తి అన్నది ఎక్కువగా పెరుగుతుంది అని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. ఇక ఈ ఉగాది రోజు ఖచ్చితంగా మనం చెయ్యవలసింది పంచాంగ శ్రవణం. శ్రవణం అంటే వినడం. మనం ఏం వింటాం? ఈ కొత్త ఏడాదిలో దేశం ఎలా ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, పంటలు ఎలా పండుతాయి, వర్షాలు ఎప్పుడెప్పుడు పడతాయి, గ్రహణాలు ఎప్పుడు ఉన్నాయి, ఇలా అన్నిటి గురించి తెలుసుకోవలసిన బాధ్యత మనలో అందరిది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అనే 5 వీటిని పంచాంగం అని అంటున్నాం. వీటి గురించి వివరించేదే పంచాంగం. ఇక ఈ పంచాంగంలో ముఖ్యంగా మన దేశ పరిస్థితి ఎలా ఉంటుంది ఏడాదంతే దీని గురించి తెలుసుకోవడం కాకుండా మన గురించి మనం, అంటే మన రాశికి అధిపతి ఎవరు, మరి వాళ్ళకి ఎటువంటి శక్తులు ఉన్నాయి, మన ఆదాయం ఎలా ఉంది, ఈ సంవత్సరం అంతా మన పరిస్థితి ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనకి తెలిసిపోతాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మనకంతా బాగా ఉంది అంటే మరింత అహంకారంతో మనం విర్రవీగిపోకూడదు. కాలం కలిసి వచ్చింది కాబట్టి ఇంకా మంచి పనులు చేసే ప్రక్రియ అన్నది అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మన రాశికి ఏదైనా బాగాలేదు, లేకపోతే ఆదాయం బాగాలేదు, అప్పులు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, కష్ట నష్టాలు ఉంటాయి అని తెలుసుకున్నప్పుడు మనం కుంగిపోకూడదు, బాధపడకూడదు. కారణం ఏంటి అంటే ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు.
ఆయన్ను మనం ప్రార్థిస్తే భక్తి శ్రద్ధలతో వీటన్నిటినీ కూడా దాటే శక్తి భగవంతుడు ఇస్తాడు. అంతేకాకుండా ఈ గ్రహాలు వాటికి నచ్చినట్టుగా అవి అలా తిరిగే అవకాశం వాటికి లేదు. కేవలం ఈశ్వరుడు శాసిస్తాడు. ఈశ్వరుడు ఏ రకంగా శాసిస్తాడో అలాగే గ్రహాలు అవి సంచరిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి నమ్ముకుంటూ భక్తితో మనం భగవంతుని అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తామో ఈశ్వరుడు ఆ గ్రహాలకు శాసనం చేస్తాడు. అంత కష్టం ఇవ్వద్దు, కొంత కష్టమే ఇవ్వమని భగవంతుడు చెప్పడం జరుగుతుంది. అందుకే బాగా లేదు అన్నా కూడా మనం కుంగిపోకూడదు, చాలా బాగుంది అంటే మరింత అహంకారంతో మనం విర్రవేగిపోకూడదు. మనం సమానంగా కష్ట నష్టాలను స్వీకరించే అలవాటు చేసుకోవాలి. ఈ షడ్రుచులు కూడా మన జీవితానికి సంబంధించిన ఎన్నో సంఘటనలు అవి గుర్తుకు తెస్తూ ఉంటాయి. అంటే కోపము, ఒక్కొక్కసారి ఆనందము, ఒక్కొక్కసారి విపరీతమైన బాధ, కష్టము, ఇటువంటివి. వీటన్నిటినీ కూడా మన జీవితంలో మనం అలవాటు చేసుకుంటూ ఈ ఉగాదిని మనం స్వాగతించాలి. మరొక్కసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.